మూవీ చూద్దామా? ప్లే. ఏంటిది? ఓర్ దేవుడా! అరే ఇదే విషయమా? మళ్ళీ వచ్చేసాడే. ఓర్ దేవుడా! ఈ టైంలో ఎవరు మనుషుల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు? ఓ ఏమైంది క్యూట్ మేరీ? తమరు ఇంకా నిద్రపోలేదా? ఒరే పిచ్చోడా, ఒక నిమిషం నా ప్రాణాలే పోయి ఉంటుంది. అదంతా నేను ఆడే ఆటమ్మా. తమాషగా నేను కూడా లాగి కొట్టానుకో. ఎప్పుడు చూసినా నన్ను భయపెడుతూ ఉంటున్నావు. ఏంటి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదే. నాలో ఉన్న సగం బలం కూడా నీకు లేదా? ముందు నువ్వు లోపలికి రారా, ఎవరైనా చూడగలరు. యాక్చువల్ గా పక్కింటి వాళ్ళు చాలా గొడవ పడతారు. నువ్వురా. వాళ్ళని వెళ్ళమని చెప్పవే. బ్లడీ ఓల్డ్ స్కూల్ క్రీప్స్. అరే అర్జున్ లోపలికి రారా. అనవసరంగా బయట అరవకు. నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా. ఇక్కడెవరు లేరుగా. వీడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు? అవును, ఏంటి ఇది ఇలా చేసి పెట్టావు? హోసే సెటప్ మాత్రం కేక. ఇదంతా నువ్వే చేసావా? అవును, మరి నా గురించి ఏమనుకుంటున్నావు? ఏం చేయను. ల్యాప్టాప్ ఓపెన్ లో ఉందంటే సినిమా చూస్తున్నావా? యా, హారర్. డార్లింగ్, ఎంత హారర్ గా ఉందండి. సూపర్ గా ఉంటుంది. నువ్వు ఇంకా చాలా చూడాల్సి ఉంటుందిరా. ఓసై, కొంచెం మంచినీళ్ళు ఇవ్వవే. అలసిపోయి వచ్చానే. నేనెవరని నీకు తెలియదు. ఓసై, నీకోసమే కదా ఇంత దూరం వచ్చాను. ప్లీజ్. సరే సరే, నాకని వచ్చాడు చూడు బెడీ ఫూల్. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఆ పిచ్చోడికి ఏం తీసివ్వను? ఇదే ఇచ్చేద్దాం. వీడంతా ఒక మనిషిని. ఇదిగోరా నువ్వు అడిగిన నీళ్ళు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మెరీనే. రే, నువ్వు నా బర్త్డేకి విష్ చేయడానికి వచ్చావు. ఇంకెందుకు అనుకున్నావు? నువ్వు నాకు విష్ చేయడానికి వస్తావని కొంచెం కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్ రా. అజ్జూ ఊదినా. Newton's third law. Newton's third law states that every action has action. Every action has an equal and opposite reaction. Newton's third law states that every
భగవంతుడా మర్చిపోయాను. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా స్టేట్స్ దట్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటి సడన్గా వస్తుంది? న్యూటన్ అయ్యయ్యో, ఈ న్యూటన్ పప్పు నొప్పిగా. పర్వాలేదు. అయ్యో, ఇలాగైతే కుదరదు. బాత్రూమ్కి వెళ్ళి రావాల్సిందే. వెళ్ళొద్దాం. రే అజు, తెరవరా. రే డోర్ ఓపెన్ చేయరా, నా వల్ల కావడం లేదు. అయ్యో, ఈ కళ్ళజోడు ఒకటి. రే అజు, ఓపెన్ చేయరా. రే స్నానం చేస్తున్నావా లేదంటే? రే ఏంట్రా ఇది, ఓపెన్ చేయరా. ఎంతసేపు అయింది. రే అజు, తెరవరా. ఓ ఫోన్ రింగ్ అవుతుందిరా, తీసుకొని బయటకు వచ్చి మాట్లాడు. త్వరగా రారా. ముందు డోర్ తీస్తావరా. రే పరికమాలోడా, బయటికి రారా. రే ఈరోజు దివ్యతో పార్టీకి వస్తావా? బా నేను రానే, అక్కడ పిచ్చ బోర్ కొడుతుంది. ఎందుకే రారా అని తొబ్బుతున్నావు? నాకు చాలా పనులున్నాయి, నేను ఎక్కడికి రాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? రే రారా, చాలా ఫన్ గా ఉంటుంది. తొక్కలో ఫన్ను. నేను రానని చెప్తున్నానుగా. ఇలా బర్త్డే పార్టీలకి నన్ను పిలవకు, నేను రాను. బర్త్డేనా? అక్కడ నీ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, నేను హోస్ట్ అయిపోతాను. ఈ రోజు ఈవినింగ్ ప్లీజ్ నేను చెప్పేది వినరా. నువ్వు వస్తే నేను ఒక మంచి అమ్మాయిని సెట్ చేస్తాను. ఓహో అవునులే, నాకెవరు దొరకరు అనుకున్నావా? అప్పుడు సరే, ఓకే. ఒక్క నిమిషమే. సరే నేను వస్తాను. మీ మమ్మీ చాలా టేస్ట్గా వంట వండుతారు, పైగా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. మూర్చుడు, త్వరగా బయలుదేరరా. హాయ్, నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది? అరే పోరా. మీ నెక్లెస్ చాలా అందంగా ఉంది. ఓ థ్యాంక్ యూ. జొల్లు కోరుస్తున్నాడు. బై ద వే, మీ వర్క్ ఎలా జరుగుతోంది? పర్వాలేదు. ఓ పర్వాలేదా? అంతేనా? పర్వాలేదు అంతే. లాస్ట్ వీక్ నేను ఒక కార్ కొన్నాను, చూసావా? లేదు. చూడలేదా? లేదు. చూడు, నువ్వు ఫ్రీగా ఉంటే మనం ఒక రైడ్కి వెళ్ళొద్దామా? నేను రాత్రి వచ్చేసాను. ఈ రోజు దివ్య బర్త్డే కదా. ఓకే. బై ది వే, మరే నువ్వు సింగిలా? యా, నేను ఆ అబ్బాయితో కమిట్ అయిపోయాను. ఓ ఓకే. పనికి మాలినాడు, వదిలిపెట్టాలని. నువ్వేం దిగులు పడకు, తను ఎక్కడికి వెళ్తుంది? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదిగో ఇక్కడికి కూడా వచ్చాడు పనికి మాలినాడు. సచ్ ఏ బ్యాడ్ గాయ్. మరి నేను బయలుదేరా. ఓకే. కార్లో డీజిల్ తక్కువగా ఉంది. సరే, వెంటనే డీజిల్ కొట్టించాలి. ఓకే బై. హే, నీ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది. స్పెషల్ గా ఏమైనా చేస్తున్నావా? నేచురల్. ఓ భలే ఉంది. నేను యూట్యూబ్ అది ఇదని చూసి ఏదో ఒకటి చేస్తాను, ఎంత చేసినా సెట్ అవ్వలా.
అర్జున్ అవును. ఒక నిమిషం వచ్చి వెళ్ళు. ఎందుకు దుబ్బుతావ్? రా రమ్మంటున్నాను కదా. ఒసేయ్, ఎక్కడికి? రారా, ఇప్పుడే రా. మొదలు పెట్టాను ప్లీజే. వస్తే ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు, తీసుకెళ్ళవే. సరిగ్గా నేనేమైనా నడుచుకుంటూ కుక్క రారా. పిల్ల, ఎందుకు లాక్కెళ్తున్నావు? ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? నువ్వేంటి ఎవరెవరో అమ్మాయిలతో మాట్లాడుతున్నావు? ఏ నీకు నచ్చలేదా? అవును, నచ్చలేదు. ఈ అది తొక్క తన చెత్త మూతి ఫిగర్ ఉందా? దెయ్యంలా ఉంది. నీకు నేను గుర్తులేను ఇక్కడ ఏం కదా. వెళ్ళలేదు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతోంది? మ్మ్. ఓహో, అలా ఏం లేదు. నేను ఒక చిన్న పనిలో ఇరుక్కున్నాను అంతే. ఏంట్రా, ఎలా అయినా ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటున్నావా? ఏ చిచి, తనంతా నాకు సెట్ అవ్వదే. అదేంటి, ఆ అమ్మాయికి ఏం తక్కువైంది? ఏంటి నీకోసం జాక్లిన్ ఫెర్నాండెస్ ని కనిపెట్టాలా? తను అడిగే ప్రశ్నలు తిక్క తిక్కగా ఉన్నాయి. ఎందుకని? అలా తను ఏం అడిగింది? అదంతా నీలాంటి చిన్నపిల్లలకి చెప్పకూడదు. పర్వాలేదు, చెప్పురా ప్లీజ్. హ్మ్. లేదంటే నేను మాట్లాడను. తను నన్ను వర్జిన్ అని అడిగింది. ఆ! ఇదిగో వర్జినా? నీలా నేను కూడా ఫేస్ పెట్టాను. వర్జిన్. అలా అంటే నువ్వు నిజంగానే వర్జినా? అది నీకు కంఫర్టబుల్ అయితే చెప్పు. నేను నిజంగానే వర్జినే. ఓ మై గాడ్, ఆర్ యు వర్జిన్? నోరు మూసుకుని ఉంటావే? మెల్లగా మెల్లగా. ఏం వర్జిన్ గా ఉంటే బతకూడదా ఏంటి? Oh, మేము కూడా sorry. మనుషులమే. సారీ, కంట్రోల్ చేయలేకపోయాను నవ్వుని. వర్జిన్. మూసేయ్, నోరు మూసేయ్, లేదంటే పైనుంచి కిందకి తోసేస్తాను. ఎగతాళి చేస్తాను. రే సరే వదులు. రేపు నాకు ఆఫీస్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను రేపు నీకు టెక్స్ట్ చేస్తాను. బాయ్ బాయ్. వెళ్ళు. అయినా నన్నెవరు పెళ్లి చేసుకుంటానంటారు? ఛ, పెళ్ళి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఛ, ఏది ఆలోచించలేకపోతున్నాను. బాగానే ఉంటుంది, కానీ నాకు గడ్డం లేదు. ఈ కాలం అమ్మాయిలందరికీ గడ్డం ఉన్న వాళ్ళే బాగా నచ్చుతున్నారు. అంతేకాకుండా మంచి పర్ఫ్యూమ్ కొనాలి, షర్ట్ రేయ్. కొనాలి, సినిమాలకి మీ అయ్యా నిన్నేరా? తీసుకెళ్ళాలి. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం? అదే మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి అందరూ కలిసి నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నారా. నేను కోర్సు కూడా పూర్తి చేయకుండా ఖాళీగా ఉన్నానని వాళ్ళకి తెలియదు కదా. ఇది నేను ఎప్పుడురా చదివి పూర్తి చేసేది? ఎవరైనా నన్ను చూసి పెళ్లిడికి వచ్చిన కుర్రాడని అనుకుంటారా? ఎవ్వరు అనుకోర్లే. ఆ, కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నిన్న మిరిన్ కూడా నాకు చెప్పిందిరా. ఆ? హ్మ్? ఏం లేదు. ఏంట్రో అలా చూస్తున్నావు? మెరేన్ గురించి నువ్వెందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు? మూసుకో, తను నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. విన్నానులేపో. రే, నీలాంటి వాళ్ళు ఇదే మాట అంటుంటారులే. రే, నిన్న రాత్రి నీ నుంచి తప్పించుకోవడానికే తను అలా మాట్లాడుంటుంది. అయితే ఇప్పటి వరకు తన మీద నీకు ఏ ఫీలింగు కలగలేదా? అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా? మూసుకుని పోబే. ఏం లేదా? ఏం జరగలేదా? అరెచ్చా, నేను ఒక విషయం చెప్పనా? నువ్వు వరల్డ్ సింగిల్, తను యూనివర్సల్ సింగిల్. అలాంటప్పుడు మీరిద్దరు ఎందుకు లవ్ చేసుకోకూడదు? అయిపోయిందా? రేయ్, నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవడో ఒకడు లేపుకెళ్ళడానికి ముందు నువ్వే తన సెట్ చేసుకోరా. ఇది మంచి ఛాన్సు, వదిలిపెట్టుకోకూడదురా. ఇప్పుడు నేను నా పెళ్ళిని ఎలా ఆపాలబ్బా? మా తాతతో మాట్లాడి చూద్దాం. ముసలోడు ఎలాగో ముందు టెన్షన్ అవుతాడు. ఓ రకంగా మనోడు చెప్పేది కూడా నిజమే, కరెక్ట్ పాయింటే. హే, అది నేను ఎక్కడ పెట్టాను? ఫో, ఇప్పుడు నేనేం చేయను? అరే, నాకేం కనిపించలేదు. ఓ, ఇదొకటి. ఫోన్ ఎక్కడా?
హలో. హలో. నీకు అసలు నిద్ర పట్టదా? మూసుకుని వెళ్ళి పడుకోవే. నేను చాలా షాక్లో ఉన్నానురా. ఏమైంది? నేను ఇప్పుడే స్విట్ గేమ్ సీజన్ 2 చూసానురా. అందులో లాస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఒక 7 ఎపిసోడ్ వచ్చినప్పుడు అయిపోయింది. ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. అందుకు నన్నేం చేయమంటావే? నువ్వేదైనా నాతో మాట్లాడుతూ ఉండు, నాకు అలాగే నిద్ర వస్తుంది. చాలు వెళ్ళి పడుకోపో. రే ఏదైనా చెప్పురా. ఒసే నీకు దండం పెడతానే, నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకోవే. అప్పుడు సరే, గుడ్ నైట్. అసలు ఇదో ప్రాబ్లమా? నువ్వు పడుకోబోతున్నావా? పొరా లూసు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడెవర్రా ఇదా? ఇదేంటి తను సీరియస్గా మెసేజ్లు పంపిస్తోంది? మామూలుగా తను ఇలా పంపించదే. ఏమైంది? ఖచ్చితంగా ఏదో జరిగినట్టుంది. ఏదో తేల్చేద్దాం. ఇప్పుడు తనకి ఏం చెప్పాలబ్బా? అసలు ఎందుకు ఇంత అర్జెంటు? హే, నీతో ఒక విషయం చెప్పాలి. నీతో మాట్లాడాలని నేనే రమ్మన్నాను, కానీ నువ్వే ఏదో చెప్తున్నావు. అది సరే చెప్పు. వద్దు, ముందు నువ్వే చెప్పు. రే నిన్న రాత్రి వివేక్ నాకు ప్రపోజ్ చేశాడు. అందుకు నువ్వేమన్నావు? నిజం చెప్పాలంటే వాడి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీ దగ్గర చెప్పాను కదా, నాకు యాక్చువల్లీ నా వైబుకు తగినట్టుగా వాళ్ళతో డేట్ చేయాలని నీకు చెప్పానుగా. బట్ అట్ ద సేమ్ టైం ఈ సింగిల్ లైఫ్ నాకు చాలా బోర్ కొడుతుంది. లైఫ్లో కొంచెం కూడా ఫన్ లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలకి మెకానిక్ లైఫ్ లా జీవించాలి? ఓ సంతేనా? అందుకు నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? అందుకు నువ్వు ఓకే చెప్పేస్తే నీ లైఫ్ థ్రిల్లింగ్గా మారిపోతుంది. ఈ ఒక్క డిసిషన్ నువ్వు తీసుకున్నావంటే నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అదేంటో ముందు చెప్పరా. చెప్తా నాకు. అంటే ఈ ఫ్రెండ్స్ సిరీస్లో మోనికా ఇంకా చాండ్లర్ లాగా అలాగా మనమిద్దరం ఒకటైపోతే? మనమా? ఇక్కడ చూడు మై డియర్ అర్జున్, నువ్వు కామెడీ చేసే మూడ్లో ఉన్నావు అనుకుంటా. ఒసే మెరీనా, ఐ లవ్ యూ. ఓసే నేను నిజంగానే చెప్తున్నా. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేనేమోనని భయం వేస్తోంది. అది నాకు అక్కర్లేదు. రే అర్జున్, నీకు తెలుసు కదా ఈ సిరీస్ లాంటిది కాదు లైఫ్. ఓసే అది నాకు తెలియదు అనుకున్నావా? కానీ కోరుకోవడంలో తప్పులేదుగా. అర్జున్, నీకు తెలుసు కదా మన ఫ్రెండ్షిప్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానని. టు బి ఆనెస్ట్, నేను చాలా ఫ్రెండ్షిప్ని మిస్ చేసుకున్నాను. అదేవిధంగా నిన్ను కూడా మిస్ చేయాలని అనుకోవట్లేదు.
తర్వాత శ్రేయ అండ్ అశ్విన్ విషయం తెలుసు కదా, వాళ్ళిద్దరూ కమిట్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ లేదు, రిలేషన్షిప్ లేదు. మన ఫ్రెండ్షిప్ అలా అయిపోతే అది కాదే. చాలు. ఇలా చూడు, ట్రస్ట్ మీ, ఐ బిలీవ్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏదేవైనా అశ్విన్ శ్రేయలా మనం మారిపోము, అది నాకు ఖచ్చితంగా తెలుసు. అశ్విను శ్రేయనా? అవును, వాళ్ళిద్దరే, కానీ వాళ్ళలా మనం మారిపోము. కారణం అంటే ఆ, అది నేను నోటితో చెప్పలేనే. ఏంటేంటి? ఫ్లో దొబ్బిందే, నువ్వు గూగుల్లో చూడు. హ్మ్. సరే, చాలా చెప్ప మాట్లాడావు కదా, నువ్వు జ్యూస్ తాగు. ఓకే. కావాలా? కొంచెం నువ్వు తాగు, ఇదిగో. వద్దు, ఉసేయ్, ఇదే ప్లీజ్. చాలు.